పిన్ కూడా తెచ్చేసుకోవాల్సింది కొన్ని ఛార్జర్. ఎందుకు అంత ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఏమైంది? ఏం చేయాలి? పిన్ అనిపించలేదు. సందీప్ చెస్ట్నట్ అందరూ హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి. Canyon start search along the route cost 5-6 ఉన్నాయి మన చుట్టుపక్కల కాసుకో ఈ ఏరియాలో. వెరీ నైస్. ఓకే ఆప్షన్స్ 801 ఎక్కడికి పెట్టావు అసలు? రెడ్ రాక్ క్యానియన్. ఓకే 801 ఇంటర్ఫేస్ మారింది. 801 సౌత్ పవిలియన్ సెంటర్ డ్రైవ్. అది కూడా ఎర్రరాయేనా? అది కాస్ట్కో. కాస్ట్కో ఎందుకు? ఫుల్ కొట్టించుకొని వెళ్ళిపోతాం కదా. వాటర్ బాటిల్స్ కూడా తీసుకోవాలి కదా. ఓకే అట్లీస్ట్ వాటర్ బాటిల్స్ కోసమే అలా ఎగ్జాక్ట్లీ. ఫుల్ కొట్టించుకుంటే మళ్ళీ రేపు ఫుల్ కొట్టించుకుంటే అయిపోతుంది. లేదంటే అసలు ఏం మైల్స్ కూడా ఏం తిరగట్లేదు. మళ్ళీ ఫుల్ కొట్టించాల్సిన అవసరం ఏ కాదు. చూసా బాబాయ్. క్రాకర్స్ కాల్చి ఇది ఉందా మీ ఇంట్లో లేదా? యా కాల్చారు. ఏం అసలు ఎప్పటి నుంచో కాల్చట్లేదు మా అమ్మ. ఈ సంవత్సరం డూ నాట్ ఎంటర్. అది కాదు చాలా రోజులు. నేను చాలా ఇయర్స్ నుంచి కాల్చట్లేదు. మా అన్న ఈ ఇయర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఉన్నట్టు ఇక్కడ రాదులే. ఇది బయటికి వెళ్ళేదాకా సరిగ్గా రాదు. ఉన్న కూడా బయటికి వెళ్ళేదాకా రాదు. సెట్ అయింది. పాటలు నాకేం కన్ఫ్యూజింగ్ ఏమి అనిపించలే. మరి నేను రాత్రి బాగానే డ్రైవ్ చేసుకుంటాను. మేబీ అంతసేపు నార్మల్గా డ్రైవ్ చేశా కదా. నార్మల్ అంటే నా ఉద్దేశం రోడ్లు నార్మల్గా ఉన్నాయి. సడన్గా డాష్ ఇట్లా చూసేటప్పుడు పైగా గీతలు లేవు. గీతలు అంచనా పెట్టుకుంటూ ఉంటాం. గీతలు లేవులే కానీ అన్ని రిఫ్లెక్టర్స్ పెట్టాడు ఇక్కడ. మరి ఈ స్టేట్ అంటేనే రిఫ్లెక్టర్స్ ఏమన్నారు. సాల్ట్ లేక్ సిటీ కొట్టు రోడ్ స్ట్రైటింగ్ కొట్టానే. నేను అలాగే అనుకున్నాను. నేను ఇది ఇప్పుడే ఆడికే తెలీదు. చెప్తా అంతే. బా మస్తు తెల్లకున్నా. ఎండ మోసం. ఎండ మొహం మీద కట్టి సెల్ఫీ తీసుకోకపోతే తెల్లగా. ఏంది
సగం ఈ ఎండ వల్లే అలా ఉంటారు చల్లగా అన్నట్టు. పోయింది కలర్ అట్టి చేసాం. ఫోటో తీసుకునే లోపే కలర్ పోగొట్టేసాం. ఇది స్ట్రాటోస్పియర్ అంటారంట దీన్ని. ఓకే. దాని మీద నుంచి రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఊరికే జస్ట్ ఆ పై దాకా వెళ్ళడానికి $25. ఓకే. ఇంకా రైడ్స్ అవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ అనమాట. పైనుంచి స్కై డైవింగ్ లాగా కూడా ఉంది అని ఏదో పెట్టాడు. ఈ కాన్సెప్ట్ ఇంతేమో బ్రో. డబ్బులు మన డాష్ లైన్స్ లేకుండా. అదే ఈ స్టేట్ అలా అనుకుంటా అంటున్నా. మరి ఎప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఏమో మరి లాజిక్ ఎంత. రిఫ్లెక్టర్లు పని చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. రిఫ్లెక్టర్లు ఆడ పని చేస్తున్నా పని చేయట్లేదు కదా. డిజిటల్ సైన్ బోర్డులు ఇందులో నుంచి ఇంత వింత కనపడుతున్నాయి కలర్లో మాత్రం. వరల్డ్ మార్కెట్ సెంటర్ స్పీడ్ సైన్ డిజిటల్ సైనా అప్పటికప్పుడు మార్చుకుంటాడు. పక్క లైన్కి వెళ్ళాలిగా. ఇది కూడా వెళ్తున్నా. రీనో డెమోక్రాట్, మన డెమోక్రాటే రీనో. అది పేరు అది ప్లేస్. నెవాడాలో ఉన్న 2 బ్లూ అవే, లాస్ వేగస్ రీనో. మిగిలినంతా రెడ్డే. మన కార్ కూడా బ్లూనే. మనం కనుక బైడెన్ హ్యారీ స్టిక్కర్ వేసామంటే ఒక బ్లూ కారు రాత్రి ఎవడొకడు వచ్చి అర్థం మాలుకుంటారు. అరిజోనాలో ఇలాంటి కొండలు ఎక్కడ ఉంటాయి చెప్పు. ఇది చూడు అసలు ఎలా ఉన్నాయో. నా కళ్ళజోడు నుంచి అంత కనపడుతుంది ఏంటి అబ్బా అసలు. సౌత్ మౌంటైన్ అలాగ ఉంటుంది. చెప్తావు ఇంకా. కళ్ళజోడులో నుంచి అయితే ఒక రేంజ్లో కనపడుతుంది తెలుసా అసలు. పెట్టుకుంటావా? కానీ మీది ఒక రెడ్ కలర్ వస్తుంది అనుకుంటుంది కదా. అదే వివిడ్. అదిగో రెడ్ రాక్ కనపడిందా? రెడ్ రాక్ ఐరన్ ఏదో చెప్పావు కదా. రెడ్ రాక్ స్టేట్ పార్క్ వెళ్ళాం మనం కదా. ఇప్పుడు రెడ్ రాక్ నేషనల్ పార్క్ వెళ్తున్నాం మనం. ఇప్పుడు రెడ్ రాక్ నేషనల్ పార్క్ అంటే ఇప్పుడు గీతలు చారలు ఉంటే ఇక్కడేనా? తెలియదు. కాదు బ్రో, మామూలుగా ఫోటోలు చూస్తుంటాం కదా మనం, అది ఎక్కడో మరి వేవ్స్ లాగా ఉంటుంది అది అరిజోనాలో. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాం. దిప్పే యూటర్న్ దిప్పే కూడా. స్టేట్ పార్క్స్ ఫాలో అవ్వాలి పేజ్. దానిలో కూడా ఫోటో పబ్లిష్ చేస్తాను. మన చేయకల్లా ఆడే చేస్తాడు. ఇదేమి పార్క్ అని ఏమి రాయలేదు, జస్ట్ కెన్యన్ అని రాశాడు. రాక్ స్టేట్ రెడ్ రాక్ క్యాన్యన్ అన్నాడు అంతే. అలా దొరుకుతారా అన్న ఆయన. తప్పు చేసినప్పుడు కనీసం మధ్యలో ఆపి ట్రాఫిక్ మర్చి అవ్వచ్చు అంతేగాని లే వెనకాల పోతే పో, నాకు సంబంధం లేదు. మీరు అసలు గోస్ట్ మ్యాప్ ట్రై చేయలేదా? తెలియదు. ఘాటు కొడుతుంది ఏంటి? లేదు, మామూలుగా జనరల్గా అడిగా మీ ఒపీనియన్ కోసం. 5 నిమిషాలు కొట్టింది అంతే. తర్వాత ఏంటంటే ఇందులోంచి లైట్గా వాటర్ వచ్చేసి పడిపోయింది.